జ్ఞానం ఒక్కటే ఏ మాలిన్యము లేని వెలుగు లాంటిది. అట్టి స్వయం ప్రకాశ స్వరూపుడే శివుడు. ఈశ్వరుడు లేకుండా ఈ సృష్టి కార్యం ఎలా సంభవిస్తుంది? కార్యానికి కర్త ఉండి తీరాలి కదా. మనల్ని సృష్టించిన బ్రహ్మ, కాపాడుతున్న విష్ణువు ఆ శివయ్య నుంచే ఉద్భవించారు. అంటే ఆది పురుషుడు ఆ పరమేశ్వరుడే. ఈ జగత్తుకు ఆధారమైన వాడు లింగరూపుడైన శివుడు. అసలు శివుడు లింగరూపంలో ఎందుకున్నాడు? లింగం అంటే గుర్తు. పరమాత్మకు చిహ్నమే లింగం. సమస్త జీవరాశి ఎక్కడి నుంచి వచ్చిందో, తిరిగి ఎక్కడికి వెళుతుందో ఆ పరమాత్మకు చిహ్నమే లింగం. అసలు మనకు ఈ శరీరం ఎలా వచ్చింది అంటే తల్లి తండ్రి ద్వారా. వారెలా అంటే కొన్ని తరాల చరిత్రనో కొన్ని సంవత్సరాల చరిత్రనో చెప్పగలుగుతాం. కానీ అసలు ఆధారం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే ఆ పరమాత్ముడే అని అర్థమవుతుంది. మరి ఆ పరమాత్మకు రూపం ఉందా అంటే ఉన్న అన్ని రూపాలు ఆయనే. కనబడని ఆ పరమాత్మకు కనబడే ఆయన రూపాలకు అనుసంధానమే లింగస్వరూపం. లింగము అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, మూడవ రూపము కాదు. అందుకే మనం లింగము అనే చోట పురుషుడు అని లేదా స్త్రీ అని రాస్తాం. అంటే కనపడే స్వరూపానికి అతీతమైనది లింగము అని అర్థమవుతుంది. ఏ జీవుడైనా దేవతా స్వరూపమైన ఆ శివస్వరూపమే. మనం ఎందుకు శివుణ్ణి లింగ రూపంలో కొలుస్తున్నాము అంటే ముందుగా అది మన అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే అర్హతను బట్టి మోక్షం కావాలన్నా, మరుజన్మలో కర్మను అనుసరించి ఏదో ఒక లింగ శరీరం కావాలి అన్నా ఇచ్చేది ఆయనే కాబట్టి. పరమాణువు మొదలుగా జగద్రూపాన్ని మలచిన కర్త ఈశ్వరుడే. ఈ సృష్టి అంతా ఆయన స్వరూపమే. ఆ శివతత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే లక్షల సంవత్సరాలు కూడా సరిపోవు అంటారు.